అందరికీ నమస్కారం. పునీత్ ఇగ్నేషియస్ గారి నవదిన సందేశాలలో భాగంగా ఈరోజు మధుర కవి బండి స్టాన్లీ గారితో ముఖాముఖి కార్యక్రమం. శ్రీ బండి స్టాన్లీ గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులైనప్పటికీ వారి జీవితంలో ఒక భక్త కవిగా ఎంతో పేరుగాంచారు. వారి ఆధ్యాత్మికమైన ఉద్వేగము నుంచి వెల్లువెరిసిన దైవార్చన గీతాలన్నిటినో తెలుగు కథోలిక లోకం ఆస్వాదించటం, వాటి ద్వారా భక్తిని పొందటం అనేది జరిగింది. వారు ప్రముఖ రంగస్థల నటులు గుమ్మడి జయరాజు గారు నటించిన యేసుకృప నాటకం నుండి మరి ప్రేమ సామ్రాజ్యం నాటకం వరకు ఎన్నో అద్భుతమైన నాటకాలను కూడా రచించడం జరిగింది. 2000 సంవత్సరంలో కళాదర్శిని వారు రూపొందించిన ఆ నాటకానికి రాష్ట్ర ప్రభుత్వ 4 నంది అవార్డులు కూడా రావటం జరిగింది. క్రైస్తవ నాటక రంగంలోనే ఏనాడు 4 నందులు రాని ఒక నాటకం వారి చేత రచింపబడింది. అయితే ఈరోజు ఈనాటి కార్యక్రమంలో ప్రత్యేక విధంగా వారి ఆధ్యాత్మిక ఉద్వేగం నుంచి వెల్లువిరిసిన ఆ భావ కవితలు లేదా దైవ చింతనతో కూడిన రచనలు, పద్యాలు లేదా కవితలు ఎక్కడి నుంచి ఉద్భవించాయి, వాటికి మూలాలను తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. నమస్కారం అండి మాస్టారు. నమస్తే ఫాదర్. మీరు రచించిన ఈ భావ కవితలలో ఎంతో ప్రగాఢమైన ఆధ్యాత్మికమైన ఉద్వేగం ఉంది. మూలాలను మీరు పంచుకుంటారని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా ఫాదర్. మీరు అడిగిన ఆ ప్రశ్నకి సమాధానంగా ముందుగా నేను 4 మాటలు 2000 సంవత్సరంలో నేను రాసిన ఒక కవిత నుండి 4 లైన్లు మీకు చెప్పి అప్పుడు నేను నా జవాబుని మీకు వినిపిస్తాను. నువ్వు చేస్తూ ఉన్న ప్రతి పని నేను చూస్తూ ఉన్నా. ఏది ఎందుకు చేస్తావో, ఎలా చేస్తావో అర్థం చేసుకోవాలని ఆరాటపడుతున్నా. అయినా అర్థం కాక ఆశ్చర్యంతో అలాగే చూస్తున్నా. నీ లీల ఈ జగమంతా జ్వలనం చేస్తుంది. ఆ లీలలో జీవశక్తి విశ్వమంతా నిండిపోయి ఉంది. నా ఉద్వేగానికి, నా ఆలోచనలకి ఆది సంభూతుడైనటువంటి ఆ ఆత్మశక్తి ఎప్పుడూ తోడై ఉంటుందని నా భావం, నా నమ్మకం. ఎందుకంటే ఫాదర్, నేను రాసే ప్రతి రచనలో నేను ఆ ఆత్మశక్తిని దర్శిస్తూ ఉంటాను. ప్రతి మాట ఆ ఆత్మశక్తి నాలో నుండి పలికిస్తుంది అని నేను నమ్ముతున్నాను. ఎందుకని ఈ ఆత్మశక్తి ఈ విశ్వాన్నంతా ఆవరించి ఉంది కాబట్టి అదే నాలో కూడా ఉండి నాలో ఈ రచనా శక్తిని రగిలింపచేస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం. అందుకే నేను రాసే ప్రతి పాటలో కూడా తప్పనిసరిగా ఈ అంతర్లీనమై ఉన్నటువంటి ఆత్మభావన దాగి ఉంటుంది. మీరు రచించిన చాలా కవితల్లో, పాటల్లో ఆ దేవుని కోసం తప్పించే ఒక భావం బలంగా కనిపిస్తుంది. తప్పనిసరిగా బాధ. ఎందుకంటే ప్రతి ఆలోచన వెనుక ఆ దేవుని కోసం వెతుకులాట నాలో ఉంటుంది, ఆ తపన నాలో ఉంటుంది. అందుకే మొన్న ఈ మధ్య నేను రాసినటువంటి ఓ జీవనాథ ఓ ప్రాణేశ్వర అనే ఒక గీతం చాలా ప్రజాదరణ పొందింది యూట్యూబ్లో కూడాను. అందులో నా భావన ప్రొద్దునే లేచి లేవగానే తొలి సంధ్యలో పక్షుల కిలకిల రావాలు నీకు స్వాగతం పలుకుతున్నాయి ప్రభు అనే ఆ భావం వెనుక నాలో దాగి ఉన్నటువంటి ఆ దేవుని స్తుతి ఆధారపడి ఉంది. అలాగే తొలి సంధ్యలో సూర్యుని సంధ్యా వెలుగులు, కిరణాలు నీకు హారతి పడుతున్నాయి అనే భావంలో కూడా అంతర్లీనంగా ఈ సృష్టి యావత్తు ఆయనకి ప్రణమిల్లి ప్రార్థన చేస్తున్నాయి ఆయన అనేటటువంటి భావన నాలో దాగి ఉంది. అటువంటి నీ కోసం ఉదయాన్నే లేచి నేను వెతుకుతున్నాను, నా కళ్ళు మీకోసం వెతుకుతున్నాయి అనేటటువంటి ఒక భావన దాగి ఉంటుంది. చాలా సంతోషం మాస్టారు. మీరు చేసే ఈ ఆధ్యాత్మికమైన రచనలకు మూలం ఆత్మశక్తి అని మీరు చెప్పటం జరిగింది. అది నిజంగానే మాకందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమైన ఒక సందేశం.
ఇక రెండవ అంశంలోకి వెళదాం. ప్రస్తుత మన విశ్వాస జీవితంలో మన ఆధ్యాత్మికమైన పరిణతి ఏ విధంగా ఉంది, మన వ్యక్తిగత జీవితాలలో ఆధ్యాత్మికమైన విలువలు ఎంతవరకు మనం పాటించగలుగుతున్నామో చెప్పగలరా? తప్పకుండా ఫాదర్. ప్రస్తుత ఈ మోడర్న్ డేస్లో ఒక విధంగా చెప్పాలి అంటే బాధాకరమైన విషయం, ఆధ్యాత్మికత తగ్గిపోతుందనే చెప్పుకోవాలి. మనిషి మెటీరియలిస్టిక్ అయిపోయాడు, ఆధ్యాత్మిక కొరవడిపోయింది. ఎగ్జాక్ట్లీ. 24 గంటలు మనిషి తపన, ఆరాటం, డబ్బు, ఈ లౌకికవాదం, లౌకిక సుఖాలు, వీటి మీదే ఆధారపడి ఉంది. కానీ ఆధ్యాత్మికత ఒక 5% ఉందేమో, అది కూడా చెప్పలేం అన్నంత పరిస్థితిలో సన్నగిల్లిపోతున్నటువంటి ఆధ్యాత్మిక. చాలా యథార్థం మాట్లాడారు సార్. అవును ఫాదర్. మరి దాని నుంచి మనం బయటపడాలి అంటే, మన జీవితాలను ఆధ్యాత్మికంగా మలుచుకోవాలి అంటే, చైతన్యపరచుకోవాలంటే మీ దృష్టిలో ఏం చేస్తే ఈ రోజుల్లో అది జరుగుతుంది? ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం మెన్షన్ చేయదలుచుకున్నాను ఫాదర్. అది మన పునీతులు చాలామంది ఈ ఆధ్యాత్మికత మీద గొప్ప గొప్ప సత్యాలను కళ్ళ ముందు ఉంచిపోయారు. వాటిలో అసిసిపుర ఫ్రాన్సిస్ వారిని మనం తీసుకున్నట్లయితే, ఈ సృష్టి యావత్తులో అణువణువున ప్రతి జీవిలో ఆయన ఆ దేవుణ్ణి, ఆ ఆత్మని దర్శించగలిగాడు. ఎప్పుడైతే మనిషి ఆ స్థాయికి వెళ్తాడో, ఆనాడు ఇహబంధాల నుండి విముక్తుడై దేవునితో లీనమై ఈ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఒక మార్గం మనకు ఏర్పడుతుంది అన్నది నా నమ్మకం. చాలా మంచి విషయం చెప్పారు సార్. మనకున్న వందలాది మంది పునీతులలో ఎంతో స్ఫూర్తి ఉంది. మనం ఈ రోజులలో ఆ స్ఫూర్తిని పొందే ప్రయత్నం తక్కువ చేస్తున్నామేమో అన్న భావన. మూడవ అంశంలోకి వెళదాం. మనం ఈ చర్చా వేదికను పునీత్ ఇగ్నేషియస్ లోయోలా గారి పండగ నేపథ్యంలో చేస్తున్నాం కాబట్టి, మరి జేసు సబ్ గురువులుగా మేము మీ నుంచి వినాలనుకుంటున్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పునీత్ ఇన్యాసి వారు ఇగ్నేషియస్ లోయోలా గారి జీవితం నుంచి మీకు స్ఫూర్తిదాయకమైన విషయాలు ఏమున్నాయని పంచుకుంటారా? చాలా మంచి ప్రశ్న ఫాదర్. నేను ఈ ప్రశ్న కోసం ఎదురు చూస్తున్నాను. జెస్యూట్ ఫాదర్స్ అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, ప్రేమ ఉంది వాళ్ళ ఎడల. ఎందుకంటే వారు సాధారణ మానవుల జీవితానికి చాలా దగ్గర అయినటువంటి జీవితాలను వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వాళ్ళ తలంపులకి, వాళ్ళ ఆలోచనలకి చాలా దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులు జెస్యూట్ గురువులు. అది వారికి ఇగ్నేషియస్ గారి నుండి ప్రాప్తించినటువంటి గొప్ప వరం. ఎందుకంటే ఇగ్నేషియస్ వారికి నేర్పించింది ఏంటంటే, ప్రజలతో మమేకమై, ప్రజల్లో ప్రజలుగా, ప్రజల్లో ఒకళ్ళగా మీరు జీవించి వాళ్ళని ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికతలోనికి నడిపించమని చెప్పేసి ఆయన ఉద్బోధించారు వారికి. ఆ దారినే వాళ్ళు ఎన్నుకొని, వాళ్ళు ఈనాడు సమాజంలో వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నా వారి సంఘంలో కానీ వాళ్ళతోటి, ప్రజలతోటి మమేకమై, వాళ్ళలో ఒకటిగా మమేకమై చాలా సాధారణమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళకి సద్బోధలు చేస్తూ వాళ్ళని ఇన్యాసి వారి దారిలో నడుపుతున్నందుకు వారి పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. అందుకే నా భావాలకి తగినట్లుగా వారు ఉన్నారు కాబట్టి నా స్నేహం వారితోటి ఎక్కువగా బంధం ఏర్పడిపోయింది. థ్యాంక్ యూ మాస్టారు. మీ రచనలు కొన్ని చూసినప్పుడు ఒక రవీంద్రుని రచనలలో ఉన్న ఆ ఆర్ద్రత, ఒక చలం గారి రచనలలో ఉన్న ఆర్ద్రత కనిపిస్తుంది. ఇదే విధమైన ఆర్ద్రతతో, ఇదే విధమైన ఆధ్యాత్మికమైన ఉద్వేగంతో భక్తి మాధుర్యాలను మీ రచనల ద్వారా వెదజల్లాలని, విశ్వాసులందరినీ హృదయాలను స్పృశించే విధంగా మీ రచనలు కలకాలం ఇంకా కొనసాగించాలని, రాబోయే రోజుల్లో మీ రచనల ద్వారా ఎంతోమంది దైవానుభూతిని కూడా పొందాలని నా ప్రగాఢమైన ఆకాంక్ష. రచనలు దైవానుభూతితో ఏ విధంగా ముడిపడి ఉన్నాయి అన్నది ఏవైనా చెప్పగలరా? తప్పకుండా పాదం. ఏ రచనకైనా సరైన ఫలితాన్ని అది పొందాలి, ప్రజల నుండి అది
గ్రహించాలి, పొందాలి అంటే దైవానుభూతి కంపల్సరీగా ఉండాలి. ఆ దైవానుభూతి లేనటువంటి రచనలు పొట్టు గాలికి ఎగిరిపోయే రచనలు లాంటివి. శాశ్వతంగా నిలబడాలంటే, ప్రజల హృదయాలను తాకాలంటే, ఆ హృదయాల్లో కొంతకాలం నిలబడి ఉండి అవి దేవుని దర్శించేటట్లు చేయాలి అంటే కంపల్సరీగా ఒక రైటర్కి దైవానుభూతి అన్నది కంపల్సరీగా కావాలి ఫాదర్. చివరిగా ఒక భక్త కవిగా మీరు విశ్వాసుల భక్తిని చైతన్యపరచడానికి చెప్పే సందేశం ఏమైనా ఉంటే తెలియజేస్తారు. ఏముంది ఫాదర్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సృష్టిలో అణువణువున వ్యాపించి ఉన్నటువంటి ఆ సృష్టికర్తను, ఆ ఆత్మరూపిని దర్శించండి. ఆ ఆత్మరూపి కోసం తప్పించండి. ఈ లోకాశల క్షణికోద్రేకం, క్షణికమైనవి, వీటి కోసం మన విలువైనటువంటి జీవితాన్ని, ప్రాణాన్ని వెచ్చించి వృధాయిన మనుషులుగా ఈ కాలం గతించటం కాదు. మనం దేవునికి ఒక అమూల్యమైనటువంటి వరప్రసాదమైనటువంటి వ్యక్తులుగా మనం మిగలాలి అంటే ఆ దేవునితో లీనమవ్వాలి. ఈ సృష్టిలో ప్రతి చోట, ప్రతి వ్యక్తిలో, మనం మాట్లాడే వ్యక్తిలో, మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో, ప్రాణిలో ఆ దేవుణ్ణి దర్శించగలగటం అన్నది గొప్ప విషయం. ఆ విధమైన సాధన చేయండి, ముక్తిని పొందండి. అదే నా కోరిక. సెలవు. థ్యాంక్ యూ మాస్టారు. ఈ సందర్భంలో మీ యొక్క అనుభూతులను పంచుకొని అందరినీ కూడా మీరు స్ఫూర్తితో నింపినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ వెరీ మచ్.